రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరానంటాయి. జన్మాష్టమి సందర్భంగా మురళి లోలుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. భక్తులు భారీగా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భాగ్యనగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తి పారవస్యం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా మానవాళికి ధర్మ మార్గాన్ని బోధించారని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. సీతారాంబాగ్లోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గంగోత్రి జలంతో స్వామివారికి గంగా స్నానం చేయించి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటలకు లక్ష పుష్పార్చనలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని బల్కంపేట్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి నెమలి ఈకలతో ప్రత్యేక అలంకారం చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో శ్రీకృష్ణ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కోలాటం భజనలతో వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. చిన్నారుల రాధాకృష్ణుని వేషధారణలో ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో అలరించగా యువకులు ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో రుక్మిణి శ్రీకృష్ణ మూల విరాటులకు వేదమంత్రాల మధ్య పంచామృతాలు, గోదావరి జలాలు, పండ్ల రసాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలతో పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఓవైపు వర్షం కురుస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వరంగల్ నగరంలోని ప్రముఖ శ్రీకృష్ణ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోత్రనగర్లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో వాసుదేవునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం మురళీ మనోహరుని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం 108 రకాల నైవేద్యాలను నివేదన చేశారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాధా గోవిందునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్కాన్ ఆలయంలో ఏర్పాటు చేసినందుకు రామచంద్రరావు అభినందనలు తెలిపారు.